సిన్స్ 2022 ఇండియాకి ఎవరు టాప్ రన్ గెటర్ ఓడిఐ ఫార్మాట్లో అనుకుంటే అది శుభ్మన్ గిల్. అగేన్స్ట్ స్ట్రాంగ్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ కొంచెం స్ట్రగుల్ అవుతారు అన్నట్టు అనిపిస్తుంది నాకు న్యూజిలాండ్ బౌలర్స్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ వరల్డ్ మొత్తంలో పవర్ ప్లే లో తీసింది మొహమ్మద్ సిరాజ్. 26 వికెట్స్ తీసాడు 29 ఇన్నింగ్స్ లో. కానీ తనని ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకెళ్లలేదు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ ఫేస్ లో ఆ బాధని చూసాం. అందరూ కూడా రోడ్ టు వరల్డ్ కప్ అనే మాట్లాడుతున్నారు కానీ బైలాటరల్ సిరీస్ లో వాల్యూ తగ్గిపోయింది. వాషింగ్టన్ సుందర్ అండ్ రవీంద్ర జడేజా ఇద్దరు ఆడుతుంటే నితీష్ కుమార్ రెడ్డికి అక్కడ స్లాట్ రావట్లేదు. ఏదైతే ర్యాంకింగ్స్ ఉన్నాయో రోహిత్ శర్మ at number 1, విరాట్ కోహ్లీ at number 2, థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. సో విల్ బి ద కీ. ఐ బిలీవ్ ఈ సిరీస్ లో ఇండియా తరపున అట్లీస్ట్ ఒక 5 సెంచరీస్ ఉంటాయి అనిపిస్తుంది. బట్ ఐ ఫీల్ ఈ సిరీస్ అయితే ఇండియా క్లీన్ స్వీప్ చేస్తుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి మాట్లాడే ముందు మనం శుభ్మన్ గిల్ కెప్టెన్ తిరిగి వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ యాజ్ వైస్ కెప్టెన్ తను కూడా తిరిగి రావడం చూస్తున్నాము. మరి వాళ్ళిద్దరి గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. శుభ్మన్ గిల్ T20 సెటప్ లో డ్రాప్ అయ్యాడు వరల్డ్ కప్ నుంచి. కానీ ఓడిఐ సెటప్ లో తను యాజ్ అ కెప్టెన్ గా ఉన్నాడు. టెస్ట్ మ్యాచెస్ లో కూడా యాజ్ అ కెప్టెన్ గా ఉంటాడు. మరి ఇక్కడ శుభ్మన్ గిల్ యాజ్ అన్ ఓడిఐ బ్యాటర్, మీరు యశస్వి జైస్వాల్ లాస్ట్ సిరీస్ లో 100 కొట్టాడు, క్యారీడ్ అవే అవుతారేమో, తను కూడా టీమ్ లో ఉన్నాడు. కానీ శుభ్మన్ గిల్ యాజ్ అన్ ఓడిఐ బ్యాటర్ చూసుకుంటే సిన్స్ 2022 ఇండియాకి ఎవరు టాప్ రన్ గెటర్ ఓడిఐ ఫార్మాట్ లో అనుకుంటే అది శుభ్మన్ గిల్. అండ్ ఎస్పెషలీ అగైన్స్ న్యూజిలాండ్ తనకు ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ నో బ్రెయినర్. అందరికీ తెలుసు ఓడిఐ ఫార్మాట్ ఆర్ వైట్ బాల్ ఫార్మాట్స్ లో చాలా మంది టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఉంటారు. బట్ శుభ్మన్ గిల్ ఓడిఐ ఫార్మాట్ లో తను అలాంగ్ విత్ రోహిత్ శర్మ ఐ థింక్ ఈ షుడ్ బీ దేర్. దాంట్లో ఏ క్వశ్చన్స్ లేదు. అండ్ 2027 వరల్డ్ కప్ లో ఎందుకంటే సెలెక్టర్స్ ఆల్రెడీ రోహిత్ శర్మ కెప్టెన్ కాదు, శుభ్మన్ గిల్ కి కెప్టెన్సీ ఇచ్చారు. అక్కడ ఆస్ట్రేలియా టూర్ లో చూసాం. సో అక్కడ నుండి శుభ్మన్ గిల్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఈ టీమ్ ని 2027 వరల్డ్ కప్ దాకా. తనే కెప్టెన్ గా ఉంటాడు. ఈవెన్ ఆ వరల్డ్ కప్ లో కూడా తనే లీడ్ చేస్తాడు ఇఫ్ తను ఫిట్ ఉంటే మాత్రం. అండ్ యాజ్ అ బ్యాటర్ గా ఓడిఐ ఫార్మాట్ లో ఏ డౌట్స్ ఉండదు ఎవరికి కూడా, ఎందుకంటే తన రికార్డ్ అలా ఉంది. అండ్ ఒకసారి మీరు రన్స్ స్కోర్ చేశారు, మీరు సిమెంట్ చేసుకున్నారు అండ్ కెప్టెన్ కూడా అయ్యారు అంటే తన ప్లేస్కి ఏ డోకా ఉండద్దు. యశస్వి జైస్వాల్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఆ సెంచరీ వైజాగ్లో కొట్టిన తర్వాత కూడా హీ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ టర్న్. అట్లానే క్రికెట్ అలానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ టీంలో లేడు. ఎందుకు లేడు టీంలో అంటే శ్రేయస్ అయ్యర్ రిటర్న్ వచ్చాడు కాబట్టి. మరి శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకుంటే ఒక లాంగ్ ఇంజరీ లే ఆఫ్, దానికన్నా ముందు రెడ్ బాల్ క్రికెట్లో నన్ను కన్సిడర్ చేయొద్దని చెప్పాడు. ఎందుకంటే తన ఇంజరీస్ చాలా రీఅకరింగ్ అవుతున్నాయి. రీఅకరింగ్ అంటే ఇప్పుడు ఒక ఇంజరీ అయిన తర్వాత, ఒక సర్జరీ అయిన తర్వాత మళ్ళీ అలాంటి ఇంజరీ అవుతే ప్లేయర్కైనా ఫిజియోకైనా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. అదే శ్రేయస్ అయ్యర్ విషయంలో చేస్తున్నారు. బీసీసీఐ కూడా జాగ్రత్తగా తన రిటర్న్ ని ప్లాన్ చేసుకుంటూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో తను రిహాబ్ చేసిన తర్వాత అండ్ విజయ్ హజారేలో 2 మ్యాచెస్ ఆడాడు. సో తను అక్కడ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్నాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా స్కోర్ చేశాడు. సో ఈస్ బ్యాక్ యాజ్ వైస్ కెప్టెన్. తను చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ at number 4. ఎందుకంటే మీరు నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ యావరేజ్ చూసుకుంటే 56 దాకా ఉంది. ఈజ్ ద సొల్యూషన్. మనం 2019 వరల్డ్ కప్ అప్పుడు నంబర్ 4 ఎవరు ఉంటారు అక్కడ నుండి స్టార్ట్ అయింది ఆ నంబర్ 4 డైలమా. ఎవరు ఆడతారు ఇండియాకి నంబర్ 4? యువరాజ్ సింగ్ తర్వాత అంటే ఎస్టాబ్లిష్ నంబర్ 4 మనకు దొరకలేదు. అక్కడ శ్రేయస్ అయ్యర్ రూపంలో లాస్ట్ వరల్డ్ కప్లో చూసుకుంటే అమేజింగ్గా తను రన్ స్కోర్ చేశాడు అగైన్స్ న్యూజిలాండ్. మరొకసారి శుభ్మన్ గిల్ ఎలా అయితే ఫేవరెట్ ఆపోనెంటో ఈవెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తనకు ఫేవరెట్ ఆపోనెంటే. వరల్డ్ కప్లో కూడా అమేజింగ్ సెంచరీ చూసాం తన బ్యాట్ నుండి అగైన్స్ న్యూజిలాండ్. సో ఐ థింక్ at number 4 రుతురాజ్ గైక్వాడ్ ఆ సెంచరీ స్కోర్ చేసిన తర్వాత కూడా న్యాచురల్ నంబర్ 4 ఎవరు అంటే శ్రేయస్ అయ్యర్. అది 100% 2027 వరల్డ్ కప్లో కూడా శ్రేయస్ అయ్యర్ at number 4 ఫీచర్ అవుతాడు. యాజ్ వైస్ కెప్టెన్ కూడా సెలెక్ట్ చేశారు కాబట్టి సో నమ్మకం చూపిస్తున్న టీమ్ మేనేజ్మెంట్ ఎస్పెషలీ ఓడిఐ ఫార్మాట్లో. మరి తను కూడా నంబర్ 4లో ఆడతాడు ఈ సిరీస్లో. ఎలాంటి ఫామ్ చూపిస్తారు వీళ్ళిద్దరు అనేది చూడాలి. ఎందుకంటే ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత ఆ రిథంలో రావడం కొంచెం టైం పడుతుంది కాబట్టి. బట్ దే ఆర్ ప్రూవన్ కస్టమర్స్. వైస్ కెప్టెన్ అండ్ కెప్టెన్ ఆర్ బ్యాక్ ఇన్ ద సైడ్. సో దట్ మీన్స్ ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో ఒకసారి చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ డెఫినెట్లీ తను ఉన్న ఫామ్ ఎలా అయితే ఉందో అది విజయ్ హజారేలో తను సెంచరీ స్కోర్ చేశాడు. లాస్ట్ సిరీస్లో కూడా సెంచరీ స్కోర్ చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్లో కూడా తన సెంచరీ స్కోర్ చేయడం. సో ఎప్పుడైతే కెప్టెన్సీ తీసిన తర్వాత తను డిసైడ్ అయింది ఏంటి అంటే నా ఫిట్నెస్ మీద వర్క్ చేస్తా. అభిషేక్ నాయర్ ఇంటర్వ్యూలో చెప్పడం చూసాం మనం. చాలా కేజీస్ తగ్గాడు, ఒక 8-9 కేజీస్ దాకా తగ్గడం. అది తన బ్యాటింగ్ లో కూడా డెఫినెట్లీ చూపిస్తుంది. ఇంతకుముందు కూడా రన్ స్కోర్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఎట్లయితే రోహిత్ శర్మ 2.0 వర్షన్ చూస్తున్నామో at 37 మైండ్ యూ, తను ఏ యంగ్స్టర్ కాదు బట్ ఇప్పుడు కూడా తను ఆ ఫామ్ చూపిస్తున్నాడు. అండ్ ఆ హంగర్ ఫర్ 2027 వరల్డ్ కప్. రోహిత్ శర్మకి T20s లో 2 వరల్డ్ కప్స్ ఉన్నాయి. కానీ ODIs లో 2011 వరల్డ్ కప్ మీకు గుర్తున్నట్టయితే తన్ని డ్రాప్ చేశారు టీం నుండి. అక్కడ ఛాన్స్ దొరకలేదు. అక్కడ వరల్డ్ కప్ గెలిచిన టీంలో తను లేడు. అందుకని 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ ఫేస్ లో ఆ బాధని చూసాం. అండ్ డెఫినెట్లీ డిసప్పాయింటెడ్ ఉంటాడు. ఎందుకంటే 50 ఓవర్ వరల్డ్ కప్ గెలవాలి అన్న తాపత్రయం కనిపిస్తుంది. అందుకనే రోహిత్ శర్మ అలాంగ్ విత్ విరాట్ కోహ్లీ
ఆ ప్రయత్నం చేస్తున్న విరాట్ కోహ్లీ తను గెలవందంటే ఏం లేదు. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత అన్ని ఇప్పుడు ఏదైతే ఉన్నాయో గెలవాల్సిన అన్ని గెలిచాడు. T20 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ గెలిచాడు, 50 ఓవర్ వరల్డ్ కప్ గెలవడం జరిగింది, ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం జరిగింది. సో అన్ని మేజర్ ట్రోఫీస్ కూడా విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నాడు. కానీ 2027 వరల్డ్ కప్ కోసం తను చూపిస్తున్న హంగర్ ఏదైతే ఉందో, సెలెక్టర్స్ చెప్పారు మీరు వెళ్ళి విజయ్ హజారే మ్యాచ్ ఆడాలి 2 మ్యాచెస్ అని. మ్యాచెస్ ఆడడంతో పాటు ఆడిన విధానం చూడండి. సెంచరీ స్కోర్ చేశాడు అండ్ దాని తర్వాత ఒక 70 స్కోర్ చేశాడు అగేన్స్ గుజరాత్. అది కూడా ఆడిన స్ట్రైక్ రేట్స్ అమేజింగ్. అంటే లాస్ట్ సిరీస్ లో కూడా విరాట్ కోహ్లీ అగేన్స్ సౌత్ ఆఫ్రికా నార్మల్ గా రన్ స్కోర్ చేస్తాడు, కానీ స్కోర్ చేసిన విధానం ఐ థింక్ ఈజ్ అప్గ్రేడింగ్ హిమ్సెల్ఫ్, నాట్ జస్ట్ ద 100s. మీరు వైజాగ్ లో కొట్టిన హాఫ్ సెంచరీ, దానికి ముందు 2 సెంచరీ స్కోర్ చేశాడు. వైజాగ్ లో రన్ చేజ్ లో అక్కడ 70 నాట్అవుట్ ఏమో స్కోర్ చేశాడు. అక్కడ స్కోర్ చేసిన విధానం చూస్తే ఇది నా లీగ్ లో కాదు, ఈ బౌలింగ్ ఐఎమ్ వే అబౌవ్ ద లీగ్ అన్నట్టు ఆ బ్యాటింగ్ ఆడడం చూసాం. సో అమేజింగ్ ఫామ్ లో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. అదే ఫామ్ కొనసాగించాలి రోడ్ టు ద వరల్డ్ కప్. ఇప్పుడు సిరీస్ గురించి మాట్లాడదాం. ఆడబోయే సిరీస్ అగేన్స్ న్యూజిలాండ్ 3 మ్యాచ్ సిరీస్ ఆడతారు, 3 డిఫరెంట్ వెన్యూస్. ఆబ్వియస్లీ ఆ వెన్యూస్ గురించి మాట్లాడితే ఫస్ట్ మ్యాచ్ వదోదరాలో ఆడతారు. అది ఫస్ట్ ఓడిఐ జరుగుతుంది, హోస్ట్ చేస్తున్నారు వదోదరా. ఫస్ట్ ఓడిఐ వాళ్ళకి కూడా ఒక పెద్ద మూమెంట్. సెకండ్ ఓడిఐ వచ్చేసి రాజ్కోట్ లో. ఫస్ట్ దేమో 11 జనవరి, సెకండ్ దేమో 14 జనవరి, థర్డ్ దేమో 17 జనవరి. సెకండ్ ది రాజ్కోట్ లో జరగబోతుంది అండ్ థర్డ్ దేమో ఇందోర్ లో జరగబోతుంది. ఆ 3 గ్రౌండ్స్ కూడా నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నా ఇట్ విల్ బి అ రన్ ఫెస్ట్. ఫస్ట్ వదోదరాలో రెడ్ సాయిల్ ఉంటది, మంచి బౌన్స్ ఉంటది. అండ్ రాజ్కోట్ లో వచ్చేస్తే మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరే 322 ఉంది. అది గతంలో. ఇప్పుడు ఆడుతున్న విధానం చూస్తే ఇండియన్ టీం ఎస్పెషల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 400 కూడా క్రాస్ చేయొచ్చు. అలానే థర్డ్ వెన్యూ ఇందోర్ లో మీరు గుర్తున్నట్టయితే రోహిత్ శర్మ T20s లో శ్రీలంక అగేన్స్ సెంచరీ కూడా స్కోర్ చేశాడు. ఆల్మోస్ట్ 30 balls లో ఏమో సెంచరీ స్కోర్ చేశాడు. అది కూడా 332 యావరేజ్ స్కోర్. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ 3 మ్యాచెస్ లో ఇండియా ఏదో ఒక మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా 400 క్రాస్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అలాంటి వెన్యూస్ లో ఆడుతున్నారు, అలాంటి ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. అండ్ కొంతమంది ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. ఎవరైతే బెంచ్ లో ఉన్నారో ఇప్పుడు దాకా వాళ్ళకి క్వాలిటీ ప్లేయర్సే, అవకాశాలు అన్ని రావట్లేదు. ఫస్ట్ మాట్లాడాల్సింది రిషబ్ పంత్ గురించి మాట్లాడదాము. రిషబ్ పంత్ అన్ఫార్చునేట్ సినారియో. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఫామ్ లో వచ్చాక చాలా మంది అన్నారు ఓడిఐ సెటప్ లో కూడా సెకండ్ కీపర్ గా ఇషాన్ కిషన్ తీసుకోవాలని, కానీ అది ఫేర్ అయ్యేది కాదు. సెలెక్టర్స్ హావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఎందుకంటే అక్కడ రిషబ్ పంత్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తన రిజర్వ్స్ లో ఉన్నాడు. తనకు ఆపర్చునిటీ రావట్లేదు. ఎందుకంటే కేఎల్ రాహుల్ మొదటి కీపర్ గా అట్ నంబర్ 5 ఆడుతున్నాడు మిడిల్ ఆర్డర్ లో. మరి రిషబ్ పంత్ కి అక్కడ ఆపర్చునిటీ ఇక్కడ దొరకలేదు. దొరకాల్సిన ఎక్కడ ఛాన్స్ ఉండేది అంటే ఒకవేళ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో రుతురాజ్ గాయక్వాడ్ నంబర్ 4 కాదు, రిషబ్ పంత్ నంబర్ 4 లో ఆడిపిచ్చి ఉంటే డెఫినెట్లీ అక్కడ ఛాన్స్ దొరికేది. కానీ రుతురాజ్ గాయక్వాడ్ కి ఆపర్చునిటీ ఇచ్చారు, ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకున్నారు. అక్కడ రిషబ్ పంత్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఒకవేళ కామన్ సెన్స్ గురించి మాట్లాడితే మనము ఒకవేళ టీంలో రిషబ్ పంత్ ఉంటాడు మీ సెకండ్ కీపర్గా అనుకుంటే తనకి ఎక్కువ గేమ్ టైం ఇస్తే, ఇన్ కేస్ ఒకవేళ వరల్డ్ కప్ టైంలో ఎక్కడైనా కేఎల్ రాహుల్ ఇంజర్డ్ అయితే రిషబ్ పంత్కి ఆ ఫామ్ అనేది ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ గేమ్ టైం ఉంటుంది. కానీ అక్కడ అది కాకుండా రుతురాజ్ గాయక్వాడ్కి ఇచ్చారు. ఇప్పుడు రుతురాజ్ గాయక్వాడ్ ఆ సెంచరీ కొట్టిన తర్వాత కూడా హి హాస్ టు వెయిట్ ఫర్ హిస్ టైం. సో అక్కడ కొంచెం ఎక్కడో మిస్ అవుట్ అయ్యారు టీమ్ మేనేజ్మెంట్ అన్నట్టు అనిపించింది. సో మళ్ళీ రిషబ్ పంత్కి ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది అన్లెస్ కేఎల్ రాహుల్కి ఇంజరీ అయితే తప్ప ఆర్ రెస్ట్ ఇవ్వాలి అని డిసైడ్ అయితే తప్ప రిషబ్ పంత్కి ఎక్కడ స్లాట్ అనేది మనకు కనపడట్లేదు. అండ్ ఇంకొక ప్లేయర్ గురించి మాట్లాడతాను, నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డిని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం క్యారీ చేస్తున్నారు ఓడిఐ ఫార్మాట్ లో. కానీ తనకు అవకాశాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇండియాలో ఆడుతున్నప్పుడు టీమిండియా మెయిన్ గా 3 స్పిన్నర్స్ తో వెళ్తారు. అక్షర్ పటేల్ ఉన్నప్పుడు అక్షర్ పటేల్, కానీ ఇప్పుడు రవీంద్ర జడేజా ఉన్నాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అండ్ కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేయడు అంతగా. రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ వాళ్ళు 6 and 7. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా ఉన్నాడో మరి వాషింగ్టన్ సుందర్ పైకి పంపిస్తారు. ఈవెన్ నంబర్ 5 లో కూడా పంపిస్తారు. కేఎల్ రాహుల్ నంబర్ 6 పంపించి మరి వాషింగ్టన్ సుందర్ అండ్ రవీంద్ర జడేజా ఇద్దరు ఆడుతుంటే నితీష్ కుమార్ రెడ్డికి అక్కడ స్లాట్ రావట్లేదు. అన్లెస్ హర్షిత్ రాణా నంబర్ 8 లో కాకుండా నితీష్ కుమార్ రెడ్డిని ఆడిపిస్తామంటే అక్కడ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా బెటర్ బౌలర్ నితీష్ కుమార్ రెడ్డి కన్నా. మరి అక్కడ ఆ చేంజ్ చేస్తారా? ఎందుకంటే ఒకసారి మనం కాంబినేషన్ కూడా మాట్లాడదాం, ఎట్లా ఉండొచ్చు ఫస్ట్ మ్యాచ్లో 11 అనేది మాట్లాడదాము. బట్ నితీష్ కుమార్ రెడ్డిని ఒకవేళ మీరు ఆల్రౌండర్గా గ్రూమ్ చేయాలి అనుకుంటే 2027 వరల్డ్ కప్కి హార్దిక్ పాండ్యాకి ఒక బ్యాకప్గా పెట్టాలి అనుకుంటే ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అది ఎక్కడ ఇస్తారు? ఇంకొక 20 odd ODIs ఉన్నాయి వరల్డ్ కప్ కన్నా ముందు. సో డెఫినెట్లీ అందరికీ కూడా గేమ్ టైం ఇవ్వాలి. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నా అంటే గెలవడం ఇంపార్టెంటే డెఫినెట్లీ, కానీ బైలాటరల్ సిరీస్ లో వాల్యూ తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ కూడా రోడ్ టు వరల్డ్ కప్ అనే మాట్లాడుతున్నారు, కానీ
సిగ్నిఫికెన్స్ ఆఫ్ బైలాటరల్ సిరీస్ చాలా చాలా తగ్గిపోయింది. అందుకనే వరల్డ్ కప్ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు ఏదైతే 15 to 20 ప్లేయర్స్ ఆ ఫ్రేమ్ లో ఉంటారో వరల్డ్ కప్ కి అందరు కూడా మంచి ఫామ్ లో ఉండాల్సిన అవసరం ఉంది. సో నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఆపర్చునిటీ రావాలి. రిషబ్ పంత్ కూడా ఒకవేళ ఎక్కడైనా స్లాట్ దొరికితే తనకు కూడా ఆపర్చునిటీ రావాలి. అండ్ ఇంకొక ప్లేయర్ ఎవరైతే రిటర్న్ వచ్చారో మొహమ్మద్ సిరాజ్ ఎందుకు రిటర్న్ తీసుకొచ్చారో అది కూడా మాట్లాడదాము. లాస్ట్ సిరీస్ లో లేడు, ఛాంపియన్స్ ట్రోఫీలో లేడు. ఛాంపియన్స్ ట్రోఫీలో లేనప్పుడు రోహిత్ శర్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎందుకు హర్షిత్ రాణాని చూస్ చేసుకున్నాం ఎహెడ్ ఆఫ్ మొహమ్మద్ సిరాజ్ అంటే, మొహమ్మద్ సిరాజ్ న్యూ బాల్ తో అవుట్ స్టాండింగ్ వేస్తాడు. ఇన్ఫాక్ట్ తన న్యూ బాల్ నంబర్స్ ఒకవేళ మాట్లాడితే 2023 వరల్డ్ కప్ తర్వాత హైయెస్ట్ నంబర్ ఆఫ్ వికెట్స్ వరల్డ్ మొత్తంలో పవర్ ప్లే లో తీసింది మొహమ్మద్ సిరాజ్. 26 వికెట్స్ తీసాడు 29 ఇన్నింగ్స్ లో. కానీ తనని ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకెళ్లేదు. రీజన్ ఏంటంటే ఆ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో హర్షిత్ రాణా మాకు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు, బ్యాటింగ్ లో కూడా ఆ ఫైర్ పవర్ యాడ్ చేస్తాడని మాట్లాడడం విన్నాం రోహిత్ శర్మ. సో అక్కడ వాళ్ళు మేబీ రైట్ గా ప్రూవ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే గెలిచారు కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ. కానీ ఇప్పుడు రిటర్న్ ఎందుకు తీసుకొచ్చారు అంటే న్యూ బాల్ ప్రాబ్లం. ఎప్పుడైతే జస్ప్రీత్ బుమ్రా ఉండడో ఓడిఐ సెటప్ లా లేడు కూడా, చాలా టైం అయిపోయింది జస్ప్రీత్ బుమ్రా ఓడిఐ ఫార్మాట్ ఆడి. ఎందుకంటే వరల్డ్ కప్ ఇందాక మాట్లాడుతున్నాడు, అది మెయిన్ క్రైటీరియా. మిగతా సిరీస్ అన్ని కూడా రోడ్ టు ద వరల్డ్ కప్ అనే. జస్ప్రీత్ బుమ్రాకి హార్దిక్ పాండ్యాకి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి సో అక్కడ టెస్ట్ మ్యాచెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, T20 వరల్డ్ కప్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం. అందుకనే ఓడిఐ సెటప్ లో వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు. కానీ అక్కడ న్యూ బాల్ తోటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి అక్కడ సిరాజ్ ని తీసుకురావడం జరిగింది. అందరూ అంటారు మరి షమీని తీసుకోవచ్చు కదా. సిరాజ్ ఇంకా షమీ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే, సిరాజ్ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది. తన ఏజ్ తన సైడ్ లో ఉంది. షమీ గురించి మేబీ ఆడొచ్చేమో 2027 వరల్డ్ కప్ దాకా, కానీ సెలెక్టర్స్ అట్లా భావించట్లేదు. షమీ ఏజ్ సిరాజ్ తో పోలిస్తే ఎక్కువ కాబట్టి మేబీ ఫిట్ ఉంటాడా లేదా అది కొంచెం వాళ్ళకి డౌట్ఫుల్ గా ఉంది కాబట్టి సిరాజ్ ని ఎంచుకున్నారు. అండ్ సిరాజ్ ఆ పవర్ ప్లే లో ప్రూవ్ కూడా చేసుకున్నాడు. అగైన్ సౌత్ ఆఫ్రికా మీకు గుర్తున్నట్టయితే ఇండియా ఎక్కడ స్ట్రగుల్ అయిందంటే ఆ న్యూ బాల్ బౌలింగ్. హర్షదీప్ తో పాటు సెకండ్ ఎవరైతే పార్ట్నర్ చేస్తారో అక్కడ కొంచెం స్ట్రగుల్ అవడం చూసాం ఇండియా. అందుకనే సిరాజ్ ని తీసుకొని వచ్చారు. వరల్డ్ కప్ మేబీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఆ బెంచ్ ని పెంచుకుందాము, ఎక్కువ బౌలర్స్ ని పూల్ చేసుకుందామని. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సిరీస్ ఫర్ సిరాజ్. ఈస్ గాట్ అ పాయింట్ టు ప్రూవ్. టెస్ట్ క్రికెట్ లో అలాంగ్ విత్ జస్ప్రీత్ బుమ్రా తన సైడ్ బై సైడ్ పెట్టచ్చు, కానీ ఓడిఐ సెటప్ లో వైట్ బాల్ లో ఈస్ గాట్ అ లాంగ్ వే టు గో. మళ్ళీ ఒక ఆపర్చునిటీ దొరికింది, సో ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది తనకు కూడా. అండ్ డెఫినెట్లీ 11 లో ఛాన్స్ కూడా దొరుకుతుంది తనకి. ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో హర్షదీప్ తో పాటు ఐ థింక్ విల్ స్టార్ట్ ద ఫస్ట్ ఓడిఐ అన్నాక అనిపిస్తుంది సిరాజ్ కి ఛాన్స్ ఇస్తారు. సో ఇప్పుడు మనం అందర్ ప్లేస్ ఆల్మోస్ట్ మాట్లాడుకున్నాము. వాషింగ్టన్ సుందర్ డెఫినెట్లీ తనకి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. మేబీ అక్షర్ పటేల్ ఇంతకుముందు నంబర్ 5 లో ఆడేవాడు, ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ని ఆ ఛాన్స్ ఇవ్వడం చూసాం మనం సౌత్ ఆఫ్రికా సిరీస్ లో. తను కూడా కొంచెం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్షర్ పటేల్ హెడ్ గా తన టీమ్ లో ఆడుతున్నాడు కాబట్టి. సో ఓవరాల్ గా టీమ్ ఎలా ఉంది ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ ఓడిఐలో ఏ 11 ఆడొచ్చు ఇండియా అని మాట్లాడుకుంటే డెఫినెట్లీ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఎట్ ద టాప్, విరాట్ కోహ్లీ ఎట్ నంబర్ 3, శ్రేయస్ అయ్యర్ ఎట్ నంబర్ 4, కేఎల్ రాహుల్ ఎట్ నంబర్ 5 ఆడాలి. కానీ నంబర్ 6 ఆడుతున్నాడు వాషింగ్టన్ సుందర్ ఆర్ కేఎల్ రాహుల్. 5 and 6 ఆడతారు. రవీంద్ర జడేజా ఎట్ నంబర్ 7, హర్షిత్ రాణా, దాని తర్వాత మీరు చూసుకుంటే కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్. ఇది ఉండొచ్చు 11 డెఫినెట్లీ ఫస్ట్ ఓడిఐకి అయితే. బట్ ఆ బౌలింగ్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం కాంబినేషన్స్ మారుస్తారు, ఎందుకంటే గెలవడంతో పాటు అందరు ప్లేయర్స్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి రోడ్ టు ద వరల్డ్ కప్ అని మాట్లాడుతున్నాం కాబట్టి. ఆన్ ద అదర్ సైడ్ న్యూజిలాండ్ విషయానికి వస్తే, న్యూజిలాండ్ 2025 లో బిలీవ్ మీ ఆర్ నాట్ పర్సెంటేజ్ ఒకవేళ విన్ పర్సెంటేజ్ చూసుకుంటే దే హెడ్ ఆఫ్ ఇండియా. 85% ఉంది వాళ్ళ విన్ పర్సెంటేజ్. దే ఆర్ నో లెస్ టీమ్. సౌత్ ఆఫ్రికా ఏదైతే మంచి సిరీస్ అని మాట్లాడామో మేబీ న్యూజిలాండ్ ఇంకా మంచి సిరీస్, ఇంకా గట్టి పోటీ ఇవ్వచ్చు. అండ్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సీనియర్ ప్లేయర్స్ అందరికి రెస్ట్ ఇచ్చారు. వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఓడిఐ ఫార్మాట్ లో వాళ్ళు ఎక్కువ ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ పంపించారు. ఎవరైతే బహుశా T20 టీమ్ లో ఉండరో వాళ్ళు పంపించారు. మైకిల్ బ్రేస్వెల్ కెప్టెన్ చేస్తున్నాడు ఈ టీమ్ ని. డారెల్ మిచెల్ ఉన్నాడు. డారెల్ మిచెల్ గురించి మాట్లాడితే వరల్డ్ లో టాప్ 3 ఏదైతే ర్యాంకింగ్స్ ఉన్నాయో, రోహిత్ శర్మ ఎట్ నంబర్ 1, విరాట్ కోహ్లీ ఎట్ నంబర్ 2, డారెల్ మిచెల్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. సో హీల్ బి ద కీ బ్యాటర్ ఫర్ న్యూజిలాండ్ ఈ సిరీస్ లో. వరల్డ్ కప్ లో కూడా ఇండియా అగేన్స్ సెంచరీ స్కోర్ చేయడం చూసాం. సో ఈ లైక్స్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఇండియా. సో డారెల్ మిచెల్ ఉన్నాడు, కాన్వే కూడా ఉన్నాడు. సో డీసెంట్ సైడ్ ఉంది. బ్యాటింగ్ ఎస్పెషల్లీ స్ట్రాంగ్ ఉంది వాళ్ళది. హెన్రీ నికల్స్ తిరిగి వచ్చాడు వాళ్ళకి, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్ విభాగంలో వాళ్ళు చాలా ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ తీసుకొని వచ్చారు. అక్కడ వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు వాళ్ళ బౌలింగ్ లైనప్ అనేది మనం చూడాలి. బట్ అగేన్స్ట్ స్ట్రాంగ్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ కొంచెం స్ట్రగుల్ అవుతారు అన్నట్టు అనిపిస్తుంది నాకు న్యూజిలాండ్ బౌలర్స్. అండ్ మీరు వెన్యూ విషయానికి వస్తే ఎన్ని రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తే అని మాట్లాడాలి అంటే, ఐ థింక్ వదోదరా డెఫినెట్లీ హై రన్ స్కోరింగ్ పిచ్ ఉంటుంది, రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది. సో ఐ ఫీల్ రెండు టీమ్స్ కూడా బౌలింగ్ ఫస్ట్ చేయాలనుకుంటారు, ఎందుకంటే డ్యూ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది ఈ టైంలో. వింటర్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. ఫస్ట్ బౌలింగ్ చేయాలనుకుంటారు, రిస్ట్రిక్ట్ చేసి తర్వాత చేజ్ చేయాలనుకుంటారు. బట్
ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం బిలీవ్ మీ ఆర్ నాట్ ఈ సిరీస్ లో డెఫినెట్లీ ఒక రన్ ఫెస్ట్ ఉంటది. 400 కూడా స్కోర్ చేసే అవకాశం ఉంటది. ఇక్కడ సెంచరీస్ కొట్టే అవకాశం ఉంటది. అది విరాట్ కోహ్లీ అయినా, రోహిత్ శర్మ అయినా, శుభ్మన్ గిల్ అయినా, శ్రేయస్ అయ్యర్ టాప్ 4 లో ఎవరైనా కూడా ఐ థింక్ వాళ్ళకి సెంచరీ స్కోర్ చేసే అవకాశం ఉంటది. అండ్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ అగేన్స్ట్ ఇన్ఎక్స్పీరియన్స్ న్యూజిలాండ్ బౌలింగ్ కాబట్టి ఐ బిలీవ్ ఈ సిరీస్ లో ఇండియా తరపున అట్లీస్ట్ ఒక 5 సెంచరీస్ ఉంటాయి అనిపిస్తుంది. ఆ 5 సెంచరీస్ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఎన్ని వస్తాయి, రోహిత్ శర్మ బ్యాట్ నుంచి ఎన్ని వస్తాయి, ఆర్ వేరే బ్యాటర్స్ నుంచి ఎన్ని వస్తాయి, మీరేమనుకుంటున్నారు చెప్పండి. బట్ ఐ ఫీల్ ఈ సిరీస్ అయితే ఇండియా క్లీన్ స్వీప్ చేస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్ కి ఆ ఎక్స్పీరియన్స్ లేదు బౌలింగ్ విభాగంలో. దట్ ఈస్ మై ప్రెడిక్షన్ ఫర్ ద సిరీస్ 3-0 ఇండియా.